ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రెండు నేత్రాల లాంటి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయినటువంటి నేపథ్యంలో వారిద్దరి భేటీలో ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని, అందులో ఒకటి సంచలనమైనటువంటి నిర్ణయం ఉందని, ఆ నిర్ణయంలో భాగంగా ఆ జిల్లాకు చెందినటువంటి ఎస్పీ మీద వేటు పడబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ జిల్లా ఎస్పీ మీద వేటు పడబోతోంది, ఎందుకు వేటు పడేటువంటి అవకాశం ఉంది, అసలు ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి దుర్గా? అంటే ఇప్పుడు చాలా అంశాలు ఇప్పుడు అంటే తెర మీదకి వస్తున్నాయి కదా. వైసీపీ హయాంలో జరిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా. మొన్న ఈ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా ఇది రేషన్ బియ్యం, ఇది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడుకున్నాం. ద్వారంపూడి గురించి మనం మాట్లాడుతూ ద్వారంపూడి చేస్తున్న అక్రమాలు అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో ఇప్పుడు ఈ విషయంలో కాకినాడ పోర్ట్లో ఒక షిప్ ఉండడం, ఆ షిప్లో 640 టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోవడం, ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీక్ కూడా చర్చించుకున్నాం. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యి ఆయన వెళ్ళి పోర్ట్లో ఉండే ఆ షిప్ని సీజ్ చేయమండం, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు, మిగతా అంటే ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి. సో ఇది చాలా పెద్ద చర్చకి దారితీసింది. సో ఈ విషయాలన్నీ ఆయన వివరించడం కోసం ఉండవల్లిలో ఉండే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వారితో భేటీ అయ్యారు. భేటీలో ఆయన ఈ ఒక్క విషయమే చర్చించకుండా, అంటే ముఖ్యంగా ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు, కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు, అక్కడ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీ లీవ్లో వెళ్ళిపోయారు. అది తప్పు కదా. ఓకే, అంటే కాకినాడ పోర్టుకి ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉండాల్సినటువంటి ఎస్పీ ఆ రోజు లీవ్లో వెళ్ళిపోవడం పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం తెప్పించింది. న్యాచురల్ అది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మీరు ఒక ఉన్నత స్థాయి వాళ్ళు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా లీవులు పెట్టకూడదు కూడా. సాధారణంగా అది ఒక రూల్ ఉంటుంది వాళ్ళకి. అలాంటిది మీరు పెట్టేసి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటి? మీరు వైసీపీ మనిషినా? మీరు వైసీపీ కొమ్ము కాస్తున్నారనా? లేదు మీరు అక్రమాలు చేసి అవి బయటపడతాయనా? గతంలో మీరు చేసినవన్నీ కూడా వెలికొస్తాయనా? ఇవి చాలా ఉంటాయి కదా. అంటే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల లీవ్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. వ్యక్తిగత కారణాలైనా కూడా సడన్ గా ఎందుకు లీవ్ పెడతారు? మీరు సడన్ గా లీవ్ పెడతారా? ఎంత వ్యక్తిగతం ఉన్నా మీకు తెలుసు. మనం మహా వాళ్ళనే చూస్తాం. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తండ్రి పోయారు లేకపోతే తల్లి పోయారని వాళ్ళకి చిన్న స్లిప్ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ విధులు ముగించుకున్నాకే వెళ్తారు. చాలా మంది ఉన్నారు అలా. అవును, మా ఇళ్లలో కూడా మన జర్నలిస్టులు అందరం అలాగే చేస్తాం. మేమందరం కూడా విధుల్లో ఉన్నప్పుడు మిగతావన్నీ సెకండరీ అండి. మా ఇళ్లలో కూడా మా పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా ఉద్యోగాల్లో అంతే. విధి నిర్వహణలో ఉన్నప్పుడు మనకి విధే ముఖ్యం, ఆ నిర్వహణే ముఖ్యం, మిగతావన్నీ సెకండరీ. వ్యక్తిగతాలు ఎక్కడా తీసుకురాం. కాబట్టి మీరు సడన్ గా లీవ్ మీద వెళ్ళారంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందిగా. అది వ్యక్తిగతం అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు అయిష్టత కూడా ఉండొచ్చు. మీరు ఒక కోణంలోనే ఎందుకు ఆలోచిస్తున్నారు? కాబట్టి ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఒకటి అంటే ఇప్పుడు మరి ఎస్పీని సస్పెండ్ చేయిస్తారా? చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో మాట్లాడినప్పుడు ఆయన ఢిల్లీ పర్యటన గురించి వచ్చింది. ఎందుకంటే ఈసారి ఢిల్లీ పర్యటన చాలా ముఖ్యం. అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక, ముఖ్యంగా తెలుగుదేశం కూటమి వచ్చాక, అందులో జనసేన 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాక ఆయన మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షాని కలవడం, ప్రధాని మోదీని కలవడం, 6 మంత్రులను కలవటం, రాష్ట్రానికి కావాల్సినవన్నీ అడగడం, ఇవన్నీ జరిగాయి. జరిగినప్పుడు అవన్నీ కూడా వివరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి అవన్నీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన మన పోర్టు వ్యవహారాల్లో ఆ కోపంలో ఆయన ఈ విషయాలన్నీ కూడా నేను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. ఎందుకంటే పోర్టులన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళ అధీనంలో, అది ఆ విషయంగా ఆయన చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఏదైతే ఉందో, ఇప్పుడు రాజ్యసభకి సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, వాటి ప్రస్తావన కూడా ఆయన చంద్రబాబుతో చర్చించి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి, మరి జనసేనకి వస్తుందా లెక్క ప్రకారం అంటే ఈ దామాషాలు ఇవన్నీ మనకు తెలియదు. అంటే జనసేన ఒక రాజ్యసభ సీట్ను ఆశిస్తున్నట్లుగా, అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీ గారితో కూడా భేటీ అయ్యి విజ్ఞప్తి చేసినట్లుగా, అలాగే
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కూడా ఒక రాజ్యసభ సీటు జనసేన కేటాయించాలని కోరినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి స్పష్టత అయితే ఇప్పటి వరకు రాలేదు. స్పష్టత రాలేదు. రకరకాల కామెంట్స్ వచ్చాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆయన ఎదురు చూస్తున్నారు రాజ్యసభ సీట్ అని. కానీ ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబంలో ఎవరో మనకి చేశారని చెప్పి మనం వాళ్ళకి సీట్ ఇవ్వటం అనేది ఎంతవరకు సబబు, అది కూడా ఆలోచించాలి. కానీ ఇందులో ఇప్పుడు ఈ లెక్కలు అనేవి 3 పార్టీలు కలిసి తీసుకోవాలి కాబట్టి ఆ నిర్ణయం మరి ఏ రకంగా ఉంటుంది, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇష్ట ప్రకారం జరుగుతుందా అనేది కూడా మనకు తెలియదు. సో అందులో ప్రోస్ అండ్ కాన్స్ మనం మాట్లాడలేం. కానీ మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఏవైతే మంచి చెడులు జరిగాయో అందులో కూటమి నేతలు కూడా ఉన్నారు అని వచ్చింది టాక్, కొంతమంది నాయకులు. సో వాళ్ళ మీద చర్య తీసుకుంటే అది వైసీపీకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అంటే వైసీపీ వాళ్ళకు కూడా రేపొద్దున వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి అది మార్గాన్ని సుగమం చేస్తుంది. సో ఈ అంశాలు కూడా ఆయన చర్చించారు అనేది మనకు తెలుస్తోంది. మంచిదే కదండి. ఎప్పుడు కూడా ఇల్లు చక్కబెట్టుకున్నాకే కదా బయట చక్కబెట్టాలి. ఇల్లు సరిదిద్దుకోకుండా మనం బయట వాడికి నీతులు చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు? గురువిందకి సామెతలాగా ఉంటుంది. ఇప్పుడు కాకినాడ ఎస్పీ మీద బదిలీ వేటు పడబోతుందా? పడే అవకాశం అయితే ఉంది. నాట్ ఓన్లీ ఎస్పీ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కూటమి నేతలు నాయకులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ పోర్టు కార్యకలాపాల్లో, అంటే ఈ అక్రమ కార్యకలాపాల్లో కూటమి నాయకులు కూడా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్తున్నాం మనం, కూటమి నాయకుల మీద చర్యలు తీసుకోవాలా అంశం మీద చర్చించడానికి వెళ్ళాడు ఆయన. ఒకవేళ వాళ్ళు కూటమి నాయకుల మీద చర్యలు తీసుకుంటే అది మంచిదే కదా అంటున్నా. అప్పుడు వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవటానికి మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీ వాళ్ళని మీరు చక్కబెట్టకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారంటానికి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయన చర్చించాడు చంద్రబాబు నాయుడు గారితో. సో త్వరలో దీని మీద అన్ని కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల మరమ్మతులు మొదలయ్యాయి. ఈయన కొన్ని నిధులు కూడా వాళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు కేంద్రం మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు. చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళా అంటే ఒక కేంద్రంలో ఒక మంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తిగా మొన్న పవన్ కళ్యాణ్కి మంచి పేరే వచ్చింది ఈ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత. అంటే ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ సేవలు బీజేపీ కేంద్రానికి సంబంధించి కానీ లేదు మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు ఏ రకంగా ఉపయోగించుకుంటుందన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవన్నీ వివరించడం ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే బాగా మనకి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాయన్నమాట. ఓకే, ఏంటి అసలు అంటే ఈ రేషన్ అక్రమ రవాణా కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు కదండి, ద్వారంపూడి చంద్రశేఖరరావు పేరు వచ్చింది. అంటే వీళ్ళు ఎట్లా దాన్ని పంపిస్తున్నారు ఆఫ్రికా దేశాలకి. ఇక్కడ దీని మీద ఇంకొకటి కూడా వచ్చింది, అంటే అసలు బియ్యం ఇవ్వకుండా క్యాష్ ఇస్తే ఎట్లా ఉంటుంది రేషన్ కార్డు మీద. అంటే అది ఎంతవరకు వయబుల్ అనేది కూడా ఆలోచిస్తున్నారు. అంటే క్యాష్ ఇవ్వడం ఇప్పుడు ఎవరైనా కూడా మీరు అసలు ఇప్పుడు రేషన్ కార్డులని రద్దు చేయబోతున్నారు. రేషన్ కార్డులో వివిధ రకాల రేషన్ కార్డులను తెర మీదకి తీసుకురాబోతున్నారు. వైట్ రేషన్ కార్డుకి బదులుగా అంటే మిగతా అంటే బ్లూ రేషన్ కార్డు అని, ఎల్లో రేషన్ కార్డు అని, పింక్ రేషన్ కార్డు అని ఇలా కొన్ని అంటే ఆ రేషన్ కార్డుకి సంబంధించిన ప్రక్షాళన మొదలు పెట్టబోతున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే రేషన్ కార్డ్స్ మీరు తీసుకుంటే ఇప్పుడు మీరు కొన్ని మనం మాట్లాడితే ఇబ్బంది కలగచ్చు, కానీ నిజంగా బాగా ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారు. అంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళు, అంటే వైట్ రేషన్ కార్డ్స్ అది తప్పు కదండి. ఇప్పుడు ప్రక్షాళన చేస్తే చేయమనండి, కానీ అంటే ఆర్థిక స్థితులను బట్టి రేషన్ కార్డు ఎవరికి అందాలో వారికి మాత్రమే అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది శాస్త్రీయంగా చేస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.